ప్లస్ కేటగిరీలో ఉన్న వారికైతే మరింత పటిష్టమైన భద్రత కల్పిస్తారు. ముఖ్యమంత్రి ప్రయాణించే వాహనాల కాన్వాయ్ నుంచి హెలికాప్టర్ వరకు ప్రతిదీ పరిశీలించి సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ చంద్రబాబుకు కేటాయించిన హెలికాప్టర్ విషయంలో ఉన్నతాధికారుల ఉదాసీనతపై వారి నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అద్దెకు తెచ్చుకున్న హెలికాప్టర్కు స్టాండ్ బైగా ముంబై నుంచి వచ్చిన హెలికాప్టరే పూణే వద్ద ప్రమాదానికి గురైంది. గత ప్రభుత్వం అద్దెకు తెచ్చుకున్న హెలికాప్టర్నే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతి 1000 గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఆ హెలికాప్టర్కు సర్వీస్ చేయాల్సి ఉంటుంది. హెలికాప్టర్ ప్రొవైడ్ చేసే జిఎంఆర్ సంస్థ సర్వీస్ కోసం ముంబైకు ఆ హెలికాప్టర్ని అంటే చంద్రబాబు నాయుడు రెగ్యులర్గా వాడే ఆ హెలికాప్టర్ను పంపించింది. సో సర్వీస్ పూర్తయ్యేలోపు స్టాండ్ బైగా ఒక హెలికాప్టర్ కావాల్సి ఉంటుంది. కాబట్టి మరో హెలికాప్టర్ను ఆంధ్రప్రదేశ్కు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే హెలికాప్టర్ సామర్థ్యం, పనితీరు అంచనా వేయడంలో అధికారులకు నైపుణ్యం లేకపోవడంతో పాటు నిబంధనలు పాటించలేదనే విమర్శలు వస్తూ ఉన్నాయి. 10 ఏళ్ల కంటే తక్కువ సర్వీసు ఉన్న హెలికాప్టర్ను అద్దెకు తీసుకోరాదు. అందులోనూ Z+ కేటగిరీ భద్రత ఉన్న ముఖ్యమంత్రి లాంటి పొజిషన్లో ఉన్న వాళ్లకు ఆ హెలికాప్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరాదు అనే కండిషన్స్ ఉన్నాయి. అయితే ఏవియేషన్ అధికారులు వీటిని పట్టించుకోలేదు. ముంబై నుంచి వస్తున్నప్పుడు పూణే జిల్లా పాట్ గ్రామం వద్ద హెలికాప్టర్ అతి తక్కువ ఎత్తులో నుంచి కూలిపోయింది. ఇంత తక్కువ ఎత్తులో నుంచి కూలిపోయినప్పుడు హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసం కావడంపై కూడా నిపుణులు అండ్ టీడీపీ నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆందోళన మాత్రమే కాదు, కొన్ని అనుమానాలను కూడా రైజ్ చేస్తున్న పరిస్థితి. 10 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న హెలికాప్టర్ను సీఎం స్థాయి నాయకులకు వాడకూడదు. కానీ నిబంధనలకు భిన్నంగా 16 ఏళ్ల నాటి హెలికాప్టర్ను చంద్రబాబుకు స్టాండ్ బై హెలికాప్టర్గా కేటాయించారు. ఈ ప్రమాదంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో చాలా అనుమానాలు, అంటే చాలా తక్కువ ఎత్తులోంచి కూడా ఆ హెలికాప్టర్ పడిపోయినప్పుడు మనం చూడొచ్చు. ఆ ఇమేజెస్ ఏవి ప్లే చేయండి ఒకసారి. ఎలా అదంతా కూడా అదో మనం చూడొచ్చు విజువల్లో క్లియర్గా. అది యాక్చువల్ హెలికాప్టర్ తక్కువ ఎత్తులోంచి కింద పడిపోయిన తర్వాత కూడా అది మొత్తం చల్లాచెదురుగా పార్ట్స్ అన్నీ కూడా చల్లాచెదురైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది 2008 మేడ్, ఆ సంవత్సరంలో తయారైంది. దాదాపు 16 ఏళ్ళు అవుతోంది. 10 ఏళ్ళ దాటిన తర్వాత ఉన్న హెలికాప్టర్నే వాడకూడదు అనే కండిషన్స్ ఉన్నాయి. అసలు ఉపయోగించకూడదు. అందులోనూ సీఎం స్థాయి వ్యక్తులకు ఏ రకంగా ఉపయోగిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సాధారణంగా అంటే చంద్రబాబు నాయుడికి సీఎం స్థాయి నాయకులకి సెక్యూరిటీ విషయాన్ని సో పోలీసులు చాలా సీరియస్గా తీసుకుంటారు. మనం చూస్తూ ఉంటాం ఏ రకంగా అంటే సెక్యూరిటీ అవ్వచ్చు, కమాండోస్ అవ్వచ్చు, ఎప్పుడు నిరంతరం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ బై ఎయిర్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఏవియేషన్ అధికారులు దానికి సంబంధించిన పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో ఇటువంటి ఎందుకు హెలికాప్టర్ని ఇచ్చారు అనే దాని మీద ఏవియేషన్ అధికారుల్ని ప్రభుత్వం ప్రశ్నిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని అనుమానాలను వ్యక్తం